హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్యగిరి బ్లాగ్స్. ఈరోజు సండే కదండి, మా వారు నాటుకోడి తెస్తానని బయటికి వెళ్ళారు. ఇగో వీడియో కాల్ చేస్తున్నారండి. అయితే ఈయన వచ్చేలోపు అన్ని రెడీ చేసి పెట్టుకుంటాను. సమయానికి ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదండి. ఈయన వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బుతాను, ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు రుబ్బితే. ఈలోపు మా వారు కూడా వచ్చేసారు. ఇక కూరని ఒక బేసన్లో వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి బాగా కలపాలి. కలిపి హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెడితే ముక్కకి ఉప్పు కారం అన్నీ సరిగ్గా పడతాయండి. ఎప్పుడైనా సరే మనం కూరలు వండేటప్పుడు ఇలా చికెన్ అయినా సరే, మటన్ అయినా సరే ఇలా హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు కర్రీకి కరెక్ట్గా ఉప్పు కారం పడతాయండి. ఇక ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేసి ఉల్లిగడ్డలు బాగా వేగాయండి. కొంచెం కరివేపాకు వేసుకుందాం, కూరకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు కూడా వేగిన తర్వాత చికెన్ వేసి బాగా వేయించుకోవాలండి. గంటతోని కలపకుండా ఇలా పైకి ఎగిరేస్తూ ఇట్లా కలిసేటట్టు కలుపుకోవాలి. అట్లా 2-3 సార్లు కలిపితే బాగా కలిసిపోతుందండి. ఇప్పుడు బాగా కలిపి కొంచెం వేగిన తర్వాత ఎసరు పోసుకోవాలండి. మనకి ఎసరు ఎంత పడుతుందో కూరకి అంత ఎసరు పోసుకొని ఒక 5-6 విజిల్ పెడితే సరిపోతుంది. ఎందుకంటే నాటుకోడి కూర కదా, నార్మల్గా ఉడకదు, విజిల్ పెడితేనే ఉడుకుతుంది. అందుకని నేను విజిల్ పెట్టేశాను, త్వరగా అవుతుంది కూడా. ఇక విజిల్ వచ్చేసిందండి, మూత తీసి చూద్దాం. వాసన ఎంత మంచిగా వస్తుందో, గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. చాలా బాగుంది ఫ్లేవరు. ఈ వాసనకి కడుపు నిండిపోతుందండి, చాలా బాగుంది. ఇక కొంచెం గరం మసాలా, ధనియాల పొడి వేసి కొద్దిసేపు పొయ్యి మీద అలాగే ఉంచి అప్పుడు దింపేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ కుక్కర్లో ఉడికించాం కదా, కొద్దిసేపు ఒక 10 నిమిషాలు అలా ఉంచుకొని దింపుకుంటే సరిపోతుంది. సండే రోజు మాదైతే స్పెషల్ నాటుకోడండి. మీరందరూ ఏమేమి స్పెషల్ చేసుకున్నారో కామెంట్లలో చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లలో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్.